త్రిభుజాలు. పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏమిటి? పిల్లలు, ఈరోజు మనం పైథాగరస్ సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. మొట్టమొదటిగా నిత్య జీవితంలో జ్యామితి యొక్క కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. అమన్ పడమర దిశగా 4 కిలోమీటర్లు, తిరిగి ఉత్తర దిశగా 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే బయలుదేరిన స్థానం నుంచి ప్రస్తుతం ఉన్న స్థానానికి మధ్య గల దూరం ఎంత? ఈ సమస్యను మనం ఒక త్రిభుజం ద్వారా సాధించవచ్చు. ఏబి 4 కిలోమీటర్లు, బీసీ 3 కిలోమీటర్లు. ఇప్పుడు మనం ఏసీ పొడవు కనుక్కోవాలి. అంటే ప్రస్తుత స్థానం నుంచి బయలుదేరిన స్థానానికి గల మధ్య దూరం అన్నమాట. ఇది లంబకోణ త్రిభుజం. ఇక్కడ యాంగిల్ ఏబిసి ఒక లంబకోణం, ఏబిబిసిలు లంబకోణ భుజాలు. ఈ రెండు భుజాలని త్రిభుజ పాదాలు అంటాం. లంబకోణానికి ఎదురుగా గల మరొక భుజం ఏసీ, దీన్ని కర్ణము అంటాం. ఇక్కడ మనం కర్ణం యొక్క పొడవుని కనుక్కోవాల్సి ఉంది. చూడండి, త్రిభుజ పాదాల పొడవులు ఇవ్వబడ్డాయి. మనం కర్ణం యొక్క పొడవు కనుక్కోవాలి. దీన్ని ఎలా చేయాలి? మీకు తెలుసు, 6వ శతాబ్దంలో గ్రీకు గణితవేత్త అయిన పైథాగరస్ లంబకోణ త్రిభుజంలోని పాదాలు మరియు కర్ణముల మధ్య సంబంధాన్ని కనుక్కున్నాడు అని. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక త్రిభుజము లంబకోణాన్ని కలిగి ఉంటే ఆ త్రిభుజం యొక్క 3 భుజాలపై 3 చతురస్రాలు ఏర్పరిస్తే పెద్ద చతురస్ర వైశాల్యము మిగిలిన 2 చతురస్రముల వైశాల్యానికి సమానమవుతుంది. దీన్నే ఇలా చెప్పచ్చు: కర్ణంపై గీసిన చతురస్ర వైశాల్యము మిగిలిన 2 భుజాలపై గీసిన చతురస్ర వైశాల్యాల మొత్తానికి సమానము. అంటే లంబకోణ త్రిభుజం యొక్క భూమి మరియు లంబము అన్నమాట. భూమి కొలత బి యూనిట్లు, లంబము ఏ యూనిట్లు మరియు కర్ణము సి యూనిట్లు అనుకుంటే 2 చతురస్రాల వైశాల్యం మొత్తము అంటే 1వ చతురస్ర వైశాల్యము మరియు 2వ చతురస్ర వైశాల్యము = 3వ చతురస్ర వైశాల్యం అంటే పెద్ద చతురస్ర వైశాల్యం C². అందువల్ల C² = A² + B². ఇదే పైథాగరస్ సిద్ధాంతం తెలియచేసే అంశం, లంబకోణ త్రిభుజ భుజాల మధ్య సంబంధం. దీని ప్రకారం లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గముల మొత్తానికి సమానమవుతుంది. కాబట్టి కర్ణము స్క్వేర్ = భూమి స్క్వేర్ ప్లస్ లంబము స్క్వేర్. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఏసీ యొక్క పొడవు అంటే లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం కనుక్కుందాం. ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క భూమి ఏబి = 4 కిలోమీటర్లు. అదేవిధంగా లంబము బీసీ = 3 కిలోమీటర్లు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గముల మొత్తానికి సమానము. అంటే కర్ణం యొక్క వర్గము AC² = 4² + 3² అని అర్థం. 4² = 16 ప్లస్ 3² అంటే 9. 4² + 3² = 16 + 9 = 25. కాబట్టి AC² విలువ 25. ఇప్పుడు 25 అంటే 5² అని అర్థం. కాబట్టి AC = 5 అవుతుంది. కాబట్టి బయలుదేరిన స్థానము A మరియు ప్రస్తుత స్థానము Cల మధ్య దూరము 5 కిలోమీటర్లు. దీన్ని కూడా మనం పైథాగరస్ సిద్ధాంతం ద్వారా సాధించాం. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము = మిగిలిన 2 భుజాల వర్గముల మొత్తము. ఉదాహరణకి లంబకోణ త్రిభుజం ABCలో AC² = AB² + BC². కాబట్టి లంబకోణ త్రిభుజంలో ఏ 2 భుజాల పొడవు తెలిసినా మనం ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి 3వ భుజం పొడవుని కనుక్కోవచ్చు.